నమస్తే. అమెరికన్ టెలికమ్యూనికేషన్స్ రంగంలోని దిగ్గజ కంపెనీ వెరిజోన్ భారత్లోనూ భారీగా లేఆఫ్స్ చేపట్టినట్లు సమాచారం. ఇటీవలే కంపెనీకి కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డాన్ షిల్మాన్ అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. సబ్స్క్రైబర్లు వృద్ధి తగ్గడం, మార్కెట్లో పోటీ నేపథ్యంలో దాదాపుగా 15,000 మంది ఉద్యోగులను తొలగించాలి అని నిర్ణయించినట్లు రాయిటర్స్ నివేదిక కొద్ది రోజుల క్రితం పేర్కొంది. దీంతో మరోసారి లేఆఫ్స్ వార్తలు ఆందోళన కలిగించాయి. మొత్తం ఉద్యోగులలో 15% సమానంగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెరిజోన్ ఇండియా లిమిటెడ్ సైతం భారీగానే ఉద్యోగులను తొలగించిందట. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వారిలోనే ఎక్కువ మంది ప్రభావితమైనట్లు తెలుస్తోంది. సుమారు 2,000 మంది లేఆఫ్స్లో ఉద్యోగం కోల్పోయినట్లు సమాచారం. theLayoff.com ప్రకారం భారత్లో మొత్తం 2,000 ఉద్యోగాలు పోయాయి. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకటించిన క్రమంలో చాలా టీమ్స్ లేఆఫ్స్ పరిధిలోకి వచ్చాయి. అందులో ఇప్పుడు కోతలు జరిగాయి. ఇప్పటికే 13,000 మందిని గ్లోబల్గా తొలగించగా ఇండియాలో 2,000 మందిని తొలగించినట్లు పేర్కొంది. రానున్న భవిష్యత్తులో మంచి జరగాలి అని, ఎక్కువ లేఆఫ్స్ లేకుండా రికవరీ కావాలి అని కోరుకుంటున్నట్లు పేర్కొంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇండియాలో ఎంతమంది పనిచేస్తున్నారు, అందులో ఎంతమందిని తొలగిస్తున్నారు అని తెలియదు. తెలుగు ప్రవచనాలు అనే సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉన్న ఫలంగా ఎలాంటి నోటీసులు లేకుండా వెరిజోన్ ఇండియా సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు పోస్టు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలోనైనా తొలగింపులు అని ఓ యూజర్ ప్రశ్నించగా అవును అనే సమాధానంగా రిప్లై ఇచ్చారు. అంటే హైదరాబాద్లోనే తొలగించినట్లు అని అనుకోవచ్చు. పలు కంపెనీలు ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఆ తర్వాత చెప్పా పెట్టకుండా లేఆఫ్స్ ప్రకటించేస్తున్నాయని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెరిజోన్ సంస్థ కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించడంలో వెనుకపడింది. ప్రీమియం వైర్లెస్ ప్లాన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడడం కారణంగా తెలుస్తోంది. ప్రత్యర్థి కంపెనీలు AT&T, T-Mobiles, US వంటి కంపెనీల నుండి వెరిజోన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సబ్స్క్రైబర్లను నిలుపుకునేందుకు భారీగా సబ్సిడీ ఇవ్వాల్సి రావడం కంపెనీపై భారాన్ని పెంచుతోంది. ఆ భారం తగ్గించుకునేందుకే పునర్వ్యవస్థీకరణ అవసరమని CEO భావిస్తున్నారు.